మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మరి మన పాపములు మనము ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే మరి ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపాలన్నీ కూడా ఆయన క్షమిస్తాడు. మన పాపాలను క్షమిస్తాడు. సమస్త వ్యాధుల నుంచి, బాధల నుంచి, దుర్నీతి నుంచి, అపవిత్రత నుంచి మరి తప్పించి మనల్ని పవిత్రులుగా చేస్తానని మాట ఇస్తున్నాడు అనమాట అండి. ఇందులో మరి ఆయన సన్నిధిలో మరి నిలవబడి మోకరించి కన్నీటితో మరి ప్రార్థన చేసినట్లయితే ఆయన రాజ్యంలో వారసులుగా మనల్ని చేర్చుకుంటాడు. మనం చేసిన పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన కార్చిన ఆ రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి శుద్ధి చేసి ఆ నిత్య మార్గం గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు అనమాట అండి. మరి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని నింపి నడిపించి ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ జీవ గ్రంథంలోనికి ఆ జీవవృక్ష ఫలాలు పూజించడానికి దేవుడు కృప చూపిస్తాడనమాట అండి. అలా ఉండుటకు దేవుడు నీకు నాకు మనందరికీ కూడా సహాయం చేయాలని మనం కోరుకుందామండి. మరి ఈ పవిత్రమైన శుక్రవారం దినమున పవిత్రమైనగాను ఆయన్ను ఆరాధించి సేవించి నడుచుకునేట్లా మనము మనలో ఉన్న పవిత్రమైన ఆ హృదయాన్ని మనము ఆయనకి ఇచ్చేవారుగా మనం ఉంటాం అనమాట అండి. మరి ఈ వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండాలండి. అలా చేయడం వల్ల మరి మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి చిన్న వాగ్దానం ఈ దినమంతా మరి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మరి ఎంతగానో మరి మనం పొందుకునేలా చేస్తాడనమాట అండి. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.